డీటెయిల్స్ చూస్తే నరేంద్ర మోదీ సారథ్యంలో కొలువుదీరబోయే కొత్త మంత్రివర్గం పైన అయితే క్లారిటీ వచ్చేసింది. ఇక కేబినెట్ లో చోటు దక్కిన ఎంపీలకు పీఎంఓ కార్యాలయం నుంచి అయితే ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. ఇక కాసేపట్లో ప్రధాని మోదీ తన నివాసంలో నూతన మంత్రివర్గ సభ్యులకైతే తేనీటి విందు ఇవ్వనున్నారు. కేంద్ర కేబినెట్ లో 2 టీడీపీ ఎంపీలకైతే చోటు లభించింది. టీడీపీ ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కి చోటు కల్పించారు. అలాగే మిత్రపక్షాల ఎంపీల్లో జేడీఎస్ నుంచి కుమారస్వామి అలాగే ప్రతాప్ రావు జాదవ్లకైతే బెర్త్ కన్ఫర్మ్ అయితే, మరోవైపు బీజేపీ సీనియర్లు రాజ్నాథ్ సింగ్ అలాగే నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జితేంద్ర సింగ్, శర్ఫానంద సోనోవాల్ అలాగే జ్యోతిరాదిత్య సింధియాలకు కేంద్రం కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇక తెలంగాణ నుంచి మంత్రి మండలిలో కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో వారైతే బయలుదేరి వెళ్లారు. ఇక ఇవాళ సాయంత్రం కర్తవ్య పథ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ఇక పలువురు కేంద్ర మంత్రులైతే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెడ్డిగా 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అయితే కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. అయితే దీనికి సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, ఎవరెవరికి దక్కింది అనేసి చెప్పి విషయాలు అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి నరసింహులు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అమరావతి నుంచి ఏడుకొండలు చెప్పండి, ఎవరెవరికి కన్ఫర్మ్ అయింది, అక్కడ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి సంబరాలు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా, ఏంటి కన్ఫర్మేషన్ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి భారీ విజయంతో ఆంధ్రప్రదేశ్కు మహర్దశ పట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుతుందో దానికి తగ్గట్లుగా కేంద్రం కూడా అంగీకరిస్తూ వస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్కు 4 మంత్రి పదవులు ఇవ్వాలంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఏదైతే ఆయన కోరిన విధంగా ఇప్పటికే 2 మంత్రి పదవులు అయితే కేంద్ర మంత్రి పదవులు వరించాయి. అయితే 3వసారి హ్యాట్రిక్ కొట్టినటువంటి అటు కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఈరోజు పిఎంఓ నుంచి కబురు వచ్చింది. ఆయన ఏదైతే ఈరోజు అటు నరేంద్ర మోడీతో పాటు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే మరోవైపు ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల సంచలనాలకు మారుపేరుగా మారారు. ఆయన ఏదైతే గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసినటువంటి ఆయన ఏదైతే దేశంలోనే అత్యంత ధనికుడిగా ఆయన ఏదైతే రికార్డులకు ఎక్కారు. అయితే ఆయన ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఆయన ఇక్కడికి వచ్చి ప్రజాసేవ చేసుకునేందుకు వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్కు ప్రజలు అశేష స్పందన అయితే చూపించారు. 3 లక్షలకు పైబడి మెజార్టీతో ఆయన గెలుపొందిన నేపథ్యంలో మొదటిసారి ఎంపీ అయినటువంటి వ్యక్తి ఈసారి ఏదైతే ఏకంగా కేంద్ర మంత్రి కాబోతున్నారు. అయితే మరోవైపు అటు దగ్గుబాటి పురంధరేశ్వరికి అలాగే బాలశౌరికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయనేటువంటి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరొకసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండేటువంటి ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే 2 మంత్రి పదవులు రావడంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే హర్షద్ రేఖలు అయితే వెలువెడతాయని చెప్పుకోవచ్చు. అటు ఉత్తరాంధ్రకి మరొకసారి మహర్దశ పట్టబోతుంది. కింజరపు రామ్మోహన్ నాయుడు అత్యంత చురుకైనటువంటి వ్యక్తిగా కూడా ఆయన 3వసారి కూడా ఆయన గెలుపొందారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు ఢిల్లీలో ఇటు
నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మార్పు కనిపిస్తుంది అంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం పడినటువంటి బాధలకు ఆంధ్రప్రదేశ్ మరొకసారి పునర్జీవం పోసుకుంటుంది, మరొకసారి అభివృద్ధి దిశగా ఖచ్చితంగా వెళ్తుంది. ఏదైతే కూటమి విజయంతో అటు భారతదేశంలో కూడా ఎన్డీఏకు మరొకసారి అధికారంలోకి రావడం, తద్వారా మొత్తం మీద చూస్తే గతంలో ఉన్నటువంటి విభజన హామీలకు సంబంధించి పెండింగ్ నిధులు కూడా ఖచ్చితంగా వస్తాయనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఏదైతే 2019 తర్వాత కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన చూపించినటువంటి చొరవ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడం కోసం పార్లమెంట్లో ఆయన చూపించినటువంటి చొరవ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన స్వయంగా మంత్రి కాబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మహద్దశ పట్టబోతుందంటూ కూడా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మమత, మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా 2 మంత్రి పదవులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. నరేంద్ర మోదీ సారథ్యంలో కొలువు తీరబోయే కొత్త మంత్రివర్గం పైన అయితే క్లారిటీ వచ్చేసింది. అయితే కేబినెట్ లో కొంతమంది ఎంపీలుగా కొంతమందికి అయితే చోటు దక్కనున్నట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళకి ఫోన్ కాల్స్ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నర్సింహులు అందిస్తారు. నర్సింహులు, చెప్పండి, ఏపీలో ఎవరెవరికి దక్కే ఛాన్స్ ఉంది? అలాగే టీడీపీకి సంబంధించి 2 కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీకి అలాగే జనసేనకి సంబంధించి ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? మమత, ఏదైతే ఇప్పటికీ ఏపీలో కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ ఏదైతే నూతనంగా ఏర్పడనున్న ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని నేపథ్యంలో ఇది కీలకంగా ఉన్న టీడీపీకి అయితే ఒక మంచి స్థానాన్ని ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పటికే తెలియజేసినట్టుకుంది. అయితే ఏదైతే కీలకంగా ఇప్పటికే టీడీపీ జనసేన కలిపి కీలకంగా వ్యవహరించి నేడు ఏర్పడిన ప్రభుత్వంలో కీలకంగా ఈ ఎంపీలు అనేది ముఖ్యం కావడంతో ఏపీకి ప్రధానంగా సముచిత స్థానాన్ని ఇచ్చి ఒక మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానంగా గుర్తించాలని చేస్తుంది. అయితే ఇప్పటికే ఇద్దరిని కేబినెట్ హోదాగా కల్పిస్తున్నట్టుగా వారిని తెలియజేయబడింది. ఇప్పటికీ ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఒక మంత్రి పదవిగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వీరు ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా మోదీతో పాటు తన మంత్రి పదవి చేపట్టారు, ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధానంగా చూసుకోవచ్చు, ఇది ఏదైతే రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కిందని తెలియడంతో ఈ శ్రీకాకుళం జిల్లాతో పాటు కింజరాపు కుటుంబంలో హర్షాతిరేకాలను చేస్తూ పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను జనసేన శ్రేణులను ఉత్తరాంధ్రకి గలం విప్పే నేతకు ఈరోజు మంత్రి పదవి దక్కింది. అటువంటి నేత ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకుంటూ మరిన్ని సమస్యలు తమ ఉత్తరాంధ్రకు ఎన్నో ఏళ్ళుగా వెంటాడుతున్న సమస్యలు నెరవేరుతాయని ఒక హర్షధ్వనాలు అయితే ఉత్తరాంధ్రలో వెలువడుతున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఇప్పటికే 2 మంత్రి పదవులతో పాటు కొందరికి కూడా బీజేపీలో ప్రధానంగా ఉన్న నేతలకి పురంధరేశ్వరి ఏదైతే వచ్చాక బీజేపీ ఏపీలో ఒక సముచిత స్థానం దొరికింది. కాబట్టి పురంధరేశ్వరి కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్సులు ఉన్నట్టుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసుకోవచ్చు, ఇటు ఏపీపై అయితే మోదీ అయితే ఇప్పటికి మంచి స్థానం ఇచ్చి మరిన్ని మంత్రి పదవులు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మమత, రైట్, కూటమి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే దీనికి సంబంధించి అయితే ఆల్రెడీ ఇక్కడ గెలిచారు, అలాగే కేంద్రంలో కూడా మంచి స్థానం లభిస్తోంది. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? చూసుకుంటే ఇది కూటమి ఘన విజయం చెందడంతో పాటు మంత్రి పదవుల్లో 21 మంత్రి పదవులు చోటు చేసుకోవడంతో ఇటు కూటమి కూడా సంబరాల్లో చేసుకుంది. అయితే అనంతరం కూడా మోదీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడును ఇటు పవన్ కళ్యాణ్ కూడా మొన్న జరిగిన ఏదైతే క్యాండిడేట్ మోదీ సైట్లో వీరిద్దరిని కూడా సముచితంగా గుర్తించి ఏపీకి తగిన న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పి వారిద్దరిని కూడా పొగడడం జరిగింది. అయితే ఈ క్షణంలోనూ ఇటు ఏదైతే ఇప్పటికే 2 మంత్రి పదవులు ఇవ్వడం పాటు మరికొన్ని మంత్రి పదవులు కూడా ఏపీకి దక్కనున్న నేపథ్యంలో ఇటు జనసేనతో పాటు ఇటు ఎన్డీఏ కూటమి అయిన బీజేపీ తెలుగుదేశం శ్రేణుల్లో అయితే హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఏపీకి
2019లో కేంద్ర మంత్రి పదవులు లేకపోవడంతో తమకు విభజన హామీలు నెరవేర్చుకోలేకపోయాము. ఇప్పటికైనా 2 మంత్రి పదవులు ఇప్పటికి ప్రకటించిన నేపథ్యంలో ఈ మరిన్ని మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉండడంతో విభజన హామీలన్నీ నెరవేర్చుకుని ఏపీకి మరింత అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకైతే ఇచ్చేస్తామని చెప్పి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇటు ఎన్డీఏ కూటమి నేతలు అయితే హర్షాతిరేకాలు వెల్లవెత్తున్న పరిస్థితి ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.